తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం కోదాడ పట్టణ మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంద మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. ఈ 6వ వార్డులో ఇంటింటి ప్రచారం అయితే జరుగుతున్నారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాం ఎలా వస్తుంది వీళ్ళకి సపోర్ట్ అనేది. సో చెప్పండి మేడం, మీకు 6వ వార్డులో ప్రజల నుంచి కానీ, ముఖ్యంగా మీరు ఒక మహిళగా పోటీ చేస్తున్నారు, మహిళల నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్, ఎలాంటి స్పందన వస్తుంది మేడం? నమస్కారం అండి. నా పేరు మంద మౌనిక. 6వ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజల నుండి సహకారం మంచిగా అందుబాటులో ఉండే విధంగా, నేను నడుచుకునే విధంగా వారు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నేను చేయించే విధంగా నేను ఉంటానని, అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎదుటి వారికి సహాయంగా చేస్తానని, రోడ్లు, లైట్స్, డ్రైనేజెస్, పింఛన్ లైన్, వృద్ధాప్యంలో ఉన్న ప్రజలకు పింఛన్లు, ప్రతి ఒక్కటి నేను వారికి సహాయంగా అందుబాటులో ఉంటానని, ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుంచుకొని కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను. సో మీరు ప్రధానంగా ఈ 6వ వార్డులో మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి సమస్యల మీద పోరాటం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీరు? మెయిన్ చాలా మంది ప్రజలకి ఇప్పుడు గోపిరెడ్డి నగర్ అయినా ఎక్కడ ఖాళీలైనా కూడా రోడ్డు సౌకర్యంగా లేదు, లైట్స్ సౌకర్యంగా లేదు, డ్రైనేజీలని చాలా చెప్తున్నారు. అవి నేను గెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసి నిరూపిస్తానని, వారికి సహాయంగా నేను ఉంటానని కోరుచున్నాను. సో మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు నుంచి ఇక్కడ మీ యొక్క పార్టీ పెద్దలు, పార్టీ నాయకుల నుంచి మీకు ఎలాంటి ధైర్యం, సపోర్ట్ లభిస్తుంది? వారు మా వెన్నంటే ఉండి, మా పక్షానే ఉండి మమ్మల్ని నడిపించుకుంటూ, ఇంతకుముందు ఏ విధంగా ఉందో ప్రజల మధ్య, ఏ విధంగా ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, బొల్లమల్ల యాదవ్ గారు సార్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలలో మంచి అభివృద్ధి ఎలా ఉందో, ఆ విధంగా ఇప్పుడు మేము గెలిచి ఆ విధంగా ప్రజల మధ్య అభివృద్ధి ఇంకా చేయాలని, అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉందని చెప్పుకుంటూ పోతున్నారు, బీజేపీ వాళ్ళు సెంట్రల్ అధికారం చెప్పుకుంటూ పోతున్నారు. మీరు ఇంత ముందు చేసిన ఎలాంటి అభివృద్ధిని చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు? సారు చేసిన, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చేసిన కళ్యాణ లక్ష్మి, మళ్ళీ గృహలక్ష్మి, కేసీఆర్ అభివృద్ధి పరిచిన చాలా పింఛన్లు అయినా, గర్భిణీ స్త్రీలకు కిట్స్ చాలా వారు ఉన్నప్పుడు అభివృద్ధి పరిచారు. రైతు బంధు ప్రతి ఒక్కటి వారు ఉన్నప్పుడు సౌకర్యంగా ఉంది. మళ్ళా వారే రావాలని, కేసీఆర్ సారే రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఓకే మేడం. సో అన్న చెప్పండి, ఎట్లా ఉంది మీరు ఇక్కడ సపోర్టర్ గా, వీళ్ళకు ఒక గైడ్ గా, ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్ 6వ వార్డు ప్రజల నుంచి అని? బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మద్దతు లభిస్తుంది? గతంలో 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము పార్టీ సహకారంతో అత్యధిక మెజార్టీతో కలిసి కోదాడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు పట్టణం మొత్తంలో చేయడం జరిగిందో, ఆ అభివృద్ధి కార్యక్రమాలను చూసే కోదాడ పట్టణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పడినటువంటి పనులన్నిటితోటి వాళ్ళు గతంలో జరిగిన అభివృద్ధిని పోల్చుకుంటూ వాస్తవ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక అవగాహనకైతే వచ్చారు. అన్ని వార్డులలో మాక్సిమం బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గెలిచేటటువంటి అవకాశం ఉంది. అలానే ఇక్కడ 6వ వార్డు పరిస్థితికి వస్తే, ఇక్కడ రిజర్వేషన్ ప్రకారము మంద మౌనిక అనేటటువంటి అమ్మాయి చదువుకుంది. తను పోటీకి మా పార్టీ తరపున నిలబెట్టడం జరిగింది. తనకు ఇక్కడ తనకు కానీ, తన కుటుంబానికి కానీ, వాళ్ళ భర్తకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులతో అందరు సత్సంబాలు ఉండటము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల వాళ్ళకు అవగాహన ఉండటంతో ఖచ్చితంగా వాళ్ళకు గెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదరణ బట్టి చూస్తే మౌనిక గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. సో తను కనుక గెలిస్తే ఇంకా ఇంత ముందు అభివృద్ధి చేసినటువంటి పనులతో పాటు పెండింగ్ 1-2 పెండింగ్ పనులు ఏమైనా ఉన్నా కూడా తన ఆయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. కాబట్టి పత్రికాముఖంగా అందరికీ, కోదాడ పట్టణ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని, ప్రస్తుతం కుంటుబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంటుబడిన అభివృద్ధిని పోల్చుకుంటే మీరే నిర్ణయించుకోవచ్చు ఎవరికి ఓటేయాలనేటటువంటిది. కాబట్టి అన్ని వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు 6వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 6వ వార్డు ప్రజలకు చెప్పదలసింది,
ఫిబ్రవరి 11వ తారీఖు జరిగిన పోలింగ్ విధానంలో ప్రతి ఒక్కరూ ఇంటింట మహిళలు ప్రతి ఒక్కరూ కదిలి నాకు కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. అన్న థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.